స్టిచ్ గర్భసంచికి కుట్టేయండి అని చెప్పేసి వస్తారు. దాన్ని ఏమంటారంటే సర్క్లాజ్ అని అంటారు. సో అది ఎక్కడ ఎలాంటి కేసెస్కి మనం వేస్తాము అనే దాని గురించి ఈరోజు నేను చెప్తాను. నా పేరు డాక్టర్ రష్మి, గైనకాలజిస్ట్, మానస క్లినిక్, వనపర్తి. సో గర్భసంచి యొక్క ఎంట్రన్స్ పాయింట్ని మనము సర్విక్స్ అని అంటాము. అయితే మనం ఒకవేళ స్టిచ్ వేయాలి అంటే ఇది నార్మల్గా ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే చాలా ఫర్మ్గా గట్టిగా క్లోజ్ అయిపోయి ఉంటుందన్నమాట. అంటే లోపల బేబీని ప్రొటెక్ట్ చేసే విధంగా బయట నుంచి ఏం రాకుండా కాపాడడానికని టైట్గా క్లోజ్ అయిపోయి ఉంటుందన్నమాట ఈ ఓపెనింగ్, గర్భసంచి యొక్క ఓపెనింగ్. సో కొన్ని కేసెస్లో ఏదన్నా సర్విక్స్లో మజిల్లో స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల మెల్లిమెల్లిగా అది ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అలాంటి కేసెస్లో మేము ఎమర్జెన్సీగా సర్క్లాజ్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఏంటంటే ఈ ఓపెనింగ్ అనేది క్లోజ్ చేసే విధంగా టైట్గా ఒక ముడి అనేది వేస్తామన్నమాట, కుట్ అనేది వేస్తాము. సో అది యూజువల్గా 20 to 24 వీక్స్ వరకు వేయొచ్చు, బియాండ్ దట్ వేయలేమన్నమాట. సో 24 వీక్స్ అంటే అరౌండ్ 5 months ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే వేస్తాము. దాన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత ప్రెగ్నెన్సీలో సర్క్లాజ్ ఆపరేషన్ అనేది వేయడం వీలు కాదు. సో ఎర్లీగా అంటే ఆల్రెడీ ఇలా 4-5 monthsలో అబార్షన్స్ అయినాయి అలాంటి కేసెస్కి మేము ముందుగానే ప్రివెన్షన్గా నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కుట్టు వేస్తాం కదా, అది 12 to 14 వీక్స్ మధ్యలో వేయొచ్చు. ట్విన్ ప్రెగ్నెన్సీలో కూడా ఖచ్చితంగా ప్రివెన్షన్ కోసం అని సర్క్లాజ్ ఆపరేషన్ అనేది చేస్తాము. అయితే ఈ సర్క్లాజ్ వల్ల ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందా అని గ్యారంటీగా చెప్పలేము. ఒక్కొక్కసారి పైనుంచి బాగా కాంట్రాక్షన్స్ వచ్చి లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు ఈ కుట్టు కూడా హెల్ప్ చేయదు, కొంతవరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.